దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసునామమున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో నూతనంగా ఏర్పరచబడినటువంటి యొక్క గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఈ యొక్క ప్రారంభ కూడికను ప్రాముఖ్యంగా మనము ప్రార్థనతోని ప్రారంభించుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి మా తల్లిగారు మరి మమ్మల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసనుడు అయ్యున్న మా పరమ తండ్రి, మీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన దేవ, మీ బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయా ఈ సాయంత్రకాల సమయంలో నాయన, అయా ఈ యొక్క ఫెలోషిప్ నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు నాయన. గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ ద్వారా నా దేవ, మరి ఏ ఉద్దేశం బట్టి నాయన మరి యొక్క ఈ పేరుని మీరు నిర్ణయించారో నేను ఎరగన దేవ. అయ్యా నీ పిలుపు నాయన అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా మీరు అనేక విధాలుగా వాడుకునే దేవుడై ఉన్నారు తండ్రి. అందును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఇర్మియాని ఏర్పరచుకున్న దేవా, నీకు స్తోత్రములు నాయన. హోరేబు కొండ మీద నాయన మండుచున్న పొదలో మోషేని పిలిచిన దేవా, నీకు స్తోత్రములు నాయన. తండ్రి గొప్ప దేవా, నీ పాదములకు స్తోత్రములు నాయన. అయ్యా నీ సన్నిధానములో ఉన్నప్పుడు నాయన మరి సమూయేలును మీరు పిలిచారు నాయన. సిలోహులో దేవా నీకు స్తోత్రం. దమస్కు మార్గములో సౌలును దర్శించారు. అయ్యా నీవు పిలిచిన వారు, ఏర్పాట్లో ఉన్నవారు నాయన, నీ పిలుపుని బట్టి నాయన నువ్వు ఏర్పరచుకున్నవారు గొప్పగా నీ పరిచర్య జరిగించారయ్యా దేవా. నా బిడ్డను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను నాయన. అయ్యా నీ ఉద్దేశ్యం ఏమయ్యిందో నాయన, నీ చిత్తము నాయన నీ బిడ్డ పట్ల ఏమయ్యిందో నేను ఎరగని తండ్రి. అయ్యా ఈ యొక్క ఫెలోషిప్ ద్వారా ఎవరికి ఏ విధమైన వాక్యం అవసరమో మీరే నీ బిడ్డ ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అంత్యకాలంలో అపాయకరమైన దినముల్లో మేము ఉంటుండగా దేవా, మీరిచ్చిన ఈ ఆలోచన బట్టి నాయన నీ చిత్తానుసారంగా ఇది నడిపించమని, నీ నామ మహిమార్థమై నాయన నీ బిడ్డకి మీ మాటలు అందిస్తూ ఉండగా ఈయనే మా అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఘనమైన నీ నామానికి మహిమకరంగా నాయన ఈ పరిచర్ను వాడుకునమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు నీ కుమారుడు మా రక్షకుడు తిరిగి మా కొరకు రారాజుగా రానయ్యున్న యేసయ్య పుణ్యనామంలో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి ప్రారంభ ప్రార్థనలో నడిపించినటువంటి మా అమ్మగారిని బట్టి దేవుని స్తుతిస్తూ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మరి మనము దేవుని స్తుతించుకుందామండి. దేవుడి నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో మనం దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను కీర్తించుట మంచిది. నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలనా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలనా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలనా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు.
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. యేసయ్యా దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్నదేవా, నేనే మార్గం అన్నదేవా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్నదేవా, నేనే మార్గం అన్నదేవా. నేనే సత్యం అన్నదేవా, నేనే మార్గం అన్నదేవా. నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. యేసయ్యా దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇంతసేపు మనం దేవుని స్తుతించాం, ఆరాధించాం. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క సమయంలో వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళే ముందు ఒక చిన్న మాట ప్రార్థించుకుందాం. మరి వాక్య అంశం వచ్చి దేవుని చే ఏర్పరచుకొనుట. సో అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమ మా ప్రియా పరలోక తండ్రి, అతని సింహాసనాసీనుడైన గొప్ప పరమ తండ్రి, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువ, మహిమోన్నతుడ, మహాగణుడ, సృష్టికర్త పరమ తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని ఉంటున్నాను. యెహోవా మీకు స్తోత్రం ప్రభువనైనా. తండ్రి మా రక్షణ, మా కేడం, మా శృంగం, మా అత్యాస్పదం, మా సర్వస్వం, మా గానం, మా అంతరంగం, మా సమస్తమా, మా సర్వాంతర్యామి, మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని ఉంటున్నానయ్యా. తండ్రి మరి యొక్క సమయంలో ప్రభువనైనా తండ్రి వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళబోచున్నగా ప్రభువనైనా బిడ్డను మీ ఆధీనంలో ఉంచుకొని ప్రభు బిడ్డతో మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నానయ్యా. తండ్రి ఆ బిడ్డను మీరే ఆత్మ అభిషేకంతో నింపినైనా ఆ బిడ్డ నోటి ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నానయ్యా. మీకే స్తోత్రం చెల్లించుకోవచ్చు ప్రభువనైనా. తండ్రి యొక్క ముందున్న సమయాన్ని పాదాల చెంతకు సమర్పించుకోవచ్చు ప్రభువనైనా. నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ఈ మనులని యేసునామమున అడిగి వేడుకొంచున్నాను గొప్ప పరమ తండ్రి. ఆమేన్.
దేవుని నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నామండి. మరి ఇంతవరకు ఎంతో చక్కటి స్తుతి ఆరాధన దేవునికి చేసిన విధానం బట్టి దేవుని స్తుతిస్తూ ఈ యొక్క సమయంలో కొద్దిసేపు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాము. వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగానే ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ అనేటువంటి యొక్క నూతనమైనటువంటి యొక్క సహవాసము ఈ యొక్క ఎంతో రోజులుగా ప్రార్థించడం జరిగింది. అయితే ఎన్నో రోజులు ప్రార్థించి మరి ఈ యొక్క సహవాసాన్ని ముందుకు తీసుకొని రావాలి దేవుని చిత్తంలో. అనేక ప్రాంతాలకు అనేక వ్యక్తులకు ఇది తీసుకొని వెళ్ళాలి అనే ఆశ కలిగి ప్రార్థన చేసినప్పుడు, ఎన్నో నెలలుగా ప్రార్థిస్తున్నప్పుడు మరి ఈ రోజున ఈ యొక్క ప్రారంభ కూడికను జరిపించడానికి, అది కూడా మరి వర్చువల్గా ప్రారంభించుకోవటానికి దేవుడు కృప చూపించిన విధానంను బట్టి దేవునికి ప్రాముఖ్యంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి అంతేకాక కేవలం ఒక జిల్లాకు, ఒక వర్గానికి, ఒక నెట్వర్క్లో ఉన్నటువంటి వారికి మాత్రమే అనేది ఉద్దేశం కాదు, కానీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని సువార్తను ప్రకటించుడి అన్న రీతిగా ఈ యొక్క దేవుని వాక్యాన్ని అంతటా అందరికీ ప్రకటించుటకు ఈ యొక్క సాంఘిక మాధ్యమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం కృప దేవుడు ఇచ్చిన దానంను బట్టి ఆయనను స్తుతిస్తూ, ఇంకా ఈ యొక్క పరిచర్య ఇక్కడి నుంచి మొదలుకొని అనేక ప్రాంతాలకు, అనేక జనాలకు, ఎంతో మందికి ఇంకా ఆశీర్వాదకరంగా వెళ్ళుటకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోనండి. మరి మొట్టమొదటిగా నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన వాడిని ఉన్నాను. మరి నా పేరు వి దిలీప్ కుమార్. సో మరి తెలిసిన వారికి, తెలియని వారికి కొన్ని విషయాలు తెలియజెప్పవలసినవి ఏమిటంటే, మరి ఈ యొక్క దేవుని సేవ ఎందుకు మేము ఎన్నుకోవాల్సి వచ్చింది అంటే, ఈ లోకములో ఏ పని చేసినా రానటువంటి సంతృప్తి, సమాధానము దేవుని సేవలో నేను అనుభవించాను వ్యక్తిగతంగా. కాబట్టి ఈ అనుభవాన్ని, ఈ ప్రేమను, ఈ యొక్క సంతోషాన్ని ఇంకా అనేకులకు ఇప్పించాలి. రుచి చూసినాము, ఉచితంగా పొందుకున్నాము, ఇంకా అనేకులకు దీన్ని ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో ఎన్నో రోజులుగా ప్రార్థించి, వ్యక్తిగత ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకొని, మళ్ళీ చివరిగా ఈ రోజు మొదలు అంటే ఈ రోజు మొదలు ఎంతో మందికి ఇంకా ప్రతి వారం మనం వెళ్ళాలి, చేరువవ్వాలి, రీచ్ అవ్వాలి. దేవుని యొక్క వార్తను మన బలములో, మన తెలివిలో, ఆయన మనకిచ్చిన క్యాపబిలిటీలో చెప్పాలి అన్న ఉద్దేశంతో అడుగులు ముందుకు వేయడం జరిగింది. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోనండి. గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ అనున్నది ఇది ఎవరి వ్యక్తిగతమైనటువంటి ఫెలోషిప్ అయితే కాదు, కానీ కేవలం ఇది దేవుని కృపను బట్టి, ఆయన కృపను పొందుకున్న మేము ఇదే కృప అనేకులకు ఇంకా లోకంలో పడి నాశనం అయిపోకుండా అనేకులు ఇంకా ఈ కృపలోనికి రావాలి అని వారి కొరకు ప్రార్థించి స్థాపించినటువంటిది. మరి యొక్క పరిచర్యను మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోనండి. మరి యొక్క సమయంలో వాక్య దానంలోనికి వెళ్దామండి. మరి ఈ రోజున మనం ఏర్పరచుకున్నటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 9వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే మన థీమ్ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే, దేవుని చేత ఎన్నుకొనబడుట, ద చూజన్ వన్ ఆఫ్ గాడ్, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారు. అయితే ఈ యొక్క 9వ అధ్యాయము క్రైస్తవ సమాజానికి కానీ, ప్రపంచానికి కానీ, సార్వత్రిక సంఘంలో చాలా సుపరిచితమైనటువంటి లేఖనం ఇది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే సంఘానికి ఎదురు వెళ్ళి సంఘాన్ని నేలమట్టం చేయాలి, కూల్చేయాలి, దేవుని క్రైస్తవులను లేకుండా చేయాలి అని ఏ వ్యక్తి అయితే పరిగెత్తాడో అదే వ్యక్తిని సంఘానికి మూల స్తంభంగా నిలబెట్టడానికి రూపాంతరం చేసిన అధ్యాయం ఇది. సౌలును పౌలుగా మార్చిన అధ్యాయం ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అధ్యాయంలో దమస్కుకు సౌలు వెళ్ళటం, ఆ తర్వాత దేవుని యొక్క ముఖ దర్శనం ఆయన పొందుకోవటం, ఆయన అక్కడ నుండి ఏ క్రీస్తుకైతే విరోధిగా అవ్వాలనుకున్నాడో అదే క్రీస్తుకు శిష్యుడిగా మారి యేసుకు సాక్షిగా బ్రతకడం మొదలు పెడతాడు. ఈ భాగంలో ప్రాముఖ్యంగా మనం ఎంచుకున్నటువంటి మూలవాక్యం చూడండి.
అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనము. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 9 వర్స్ 15. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఈ యొక్క వచనములో చివరి భాగమును మనం చూసుకుందామండి. ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అంతకంటే ముందు అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామము నిమిత్తము నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఈ యొక్క సంభాషణ భక్తుడైన అననీయాకు మరియు దేవునికి మధ్య జరుగుతుంది. అననీయ దగ్గరకు పౌలును వెళ్ళమంటాడు దేవుడు. పౌలును అనన్య దగ్గరకు వెళ్తే నీకు చూపు వస్తుంది అంటాడు. అయితే అనన్యాన్ని ఏమంటారంటే, అనన్య నీ దగ్గరకు పౌలు వస్తాడు తీసుకోనైనా అంటే అనన్య భయపడి ఆయన ఏమంటాడు అంటే, అయ్యా ఆయన ఎంతో మందిని చంపేశాడు, ఆయన గురించి మేము విన్నాము అని ఆయన చెప్పినప్పుడు దేవుడు అంటాడు, అనన్య నువ్వు భయపడకు, నువ్వు ఆయన గురించి సెకండ్ థాట్ పెట్టుకోకయ్యా, నేను ఆయన ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అన్నారు. సార్వత్రిక సంఘం దృష్టికి, అప్పటి ఉన్న ఆ తెగల దృష్టికి, ప్రపంచానికి సౌలు ఎలా కనపడ్డాడంటే ఒక మర్డర్ లాగా కనపడ్డాడు. కానీ దేవుని దృష్టికి అపోస్తలుడైన పౌలు ఎలా కనపడ్డాడు అంటే ఒక సజీవ సాక్షిగా కనపడ్డాడు, భరించేవాడిగా కనపడ్డాడు. ఆయన ఎలా కనపడుతున్నాడంటే నామాన్ని భరించేవాడిగా కనపడ్డాడు. కానీ అది అనన్య కనపడలేదు, తక్కిన అపోస్తలులకు అలా కనపడలేదు. కానీ దేవుని చిత్తంలో ఆయన భరించుటకు ఏర్పరచబడినటువంటి వాడు. అందుకని ఆయన ఏమేమంటాడంటే చూడండి, అన్యజనుల ఎదుట జెంటైల్స్, తర్వాత రాజుల ఎదుట బిఫోర్ ద కింగ్స్, అండ్ ఫైనల్లీ ఇజ్రాయెలిట్స్ ఇజ్రాయేలీల ఎదుట ఆయన ఏం చేస్తాడంటే నామము నిమిత్తము, దేవుని నామము నిమిత్తము, యేసు నామము నిమిత్తము భరించడానికి ఆయన ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. హీ ఈజ్ ద వెపన్, సాధనము ఆయన, దేవుని యొక్క సాధనము, ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్, ద చోజన్ ఇన్స్ట్రుమెంట్, దేవుని యొక్క ఎన్నిక చేయబడినటువంటి సాధనము ఈయన. ఈరోజు దేవుని యొక్క చిత్తం ఎలా ఉంటుందంటే, లోకములో అనుకుంటారు వీడు ఒక వ్యర్థుడు, ఈమె ఒక వ్యర్థురాలు, వీరి జీవితం ఇంతే, వీరు బతికింతే, వీళ్ళు మారు, వీళ్ళు ఇలానే ఉంటారు అనుకుంటాడు. ఒక వీధిలో 10 ఇళ్ళు ఉంటే 9 ఇళ్ళు వీడు బతికింతే అనుకుంటారు. కానీ ఏదో ఒక రోజున ఆ అన్యులమైన మన దాకా సువార్త వచ్చింది అంటే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మేము ఎన్నుకొనబడిన వారు అన్న తెగవారు అక్కడే ఆగిపోయారు. కానీ ఎవరైతే మాదేముంది, మేము ఎక్కడో బతుకుతున్న వారు, మేము అన్యజనులం కదా అనుకున్న వారికి దేవుని సువార్త వచ్చింది. దేవుని చిత్తం ఎలాగుంటుంది అంటే అది మానవ ప్రణాళికలకు, మానవ ఆలోచనలకు అది చాలా భిన్నంగా ఉంటుందండి. ఇక్కడ మనం చూస్తే అసలు పౌలు ఒక అపోస్తలుడు అవుతాడని కానీ, పౌలు యేసునామము నిమిత్తం నిలబడతాడని కానీ ఎవరూ అనుకోరు. ఎందుకంటే హీ ఈజ్ ఎ క్రిటిక్ అండ్ హీ ఈజ్ అన్ యాంటీ క్రైస్ట్, ఒక క్రీస్తు విరోధి ఆయన. అండ్ మోర్ ఓవర్ ఆయన ఒక హేతువాది, ధర్మశాస్త్రాన్ని పెట్టుకొని ఆయన అందరి గొంతులు కోయడానికి వెళ్ళిన ఒక లాయర్ ఆయన. అలాంటి ఒక వ్యక్తి మారుతాడని ఎవ్వరూ అనుకోలేదు. ఇన్ హౌస్ చర్చెస్ నడుపుకునే వాళ్ళు భయపడిపోతున్నారు. ఏ టైంలో మా ఇంట్లోకి వచ్చి ఈడ్చుకొని వచ్చి ఆయన బర్గ్లరీ యాక్ట్ కింద మమ్మల్ని చంపేస్తాడేమో, ఈడ్చుకొని వచ్చి బలవంతం చేసి మమ్మల్ని ఆ ప్రాణాన్ని తీసేస్తాడు, కత్తివాత చేసేస్తాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ దేవుని సంకల్పం ఎలా ఉంది అంటే ఈయననే ఏర్పరచుకునే సాధనంగా చేసుకున్నాడు. ఈరోజు ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చేమో, నన్ను దేవుడు ఏమి ఏర్పరచుకుంటాడు, నన్ను దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడులేండి, నన్ను కూడా ఎన్నుకుంటాడా, నాలాంటి కూడా ఎన్నుకుంటాడా, నన్ను కూడా ఆయన సెలెక్ట్ చేసుకుంటాడా, ఆయన నన్ను కూడా ఏర్పరచుకుంటాడా, ఆయన దృష్టిలో నేను ఉంటానా అని ఎవరైనా బహుశా చూసే వాళ్ళు అనుకున్నట్లయితే మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, లోకం దృష్టిలో మీరు ఎన్నదగిన వారు కారేమో, కానీ దేవుని దృష్టిలో మీరు ఎన్నతగిన వారే. ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక ఉంటుంది వ్యక్తిగతంగా. ఆ ప్రణాళికను సంసిద్ధింపజేసుకోవడానికి దేవునితో,
వ్యక్తిగత సంబంధానికి ఆ వ్యక్తులు రావాలి. పౌలు కళ్ళు తెరపబడిన తర్వాత, అపోస్తలుడుగా మారిన తర్వాత వ్యక్తిగత స్వార్థ లాభాపేక్షలకైనా పరిగెత్తలేదండి. సువార్త కోసం పరిగెత్తాడు. దేవుని నామాన్ని భరించడానికి కోసం పరిగెత్తాడు. ఎన్నో ద్వీపాలు తిరిగాడు, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు, ఎన్నో ఖైదీల మధ్య ఉన్నాడు, ఖైదు చేయబడ్డాడు, బందిఖానాలో ఉన్నాడు. ఎక్కడున్నా సరే నా ప్రభువు, నా దేవుడు, నా దేవుడు అని ఆయన స్మరిస్తూనే ఉన్నాడు, తపనతోనే ఉన్నాడు. ఎన్నో ప్రాంతాలకు తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన కరాఖండిగా బోధించసాగాడు. సేఫ్ జోన్ ఎప్పుడూ ఆలోచించలేదు. వీళ్ళు మన వాళ్ళు కాబట్టి ఒక 2 అధ్యాయాలు ఎక్కువ చెప్దాం అనుకోలేదు. వీళ్ళు బయట వాళ్ళు కాబట్టి ఓ 2 వచనాలు తక్కువ చెప్దాం అనుకోలేదు. ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుని యొక్క వాక్యాన్ని బలంగా చెప్పేవాడు. దేవుని ఏర్పరచుకుంటే ఒక సాధనంగా ఒక మనిషిని సాక్ష్యం ఎలా ఉంటుందంటే, ఒక పౌలు జీవితం మన ముందు సాక్ష్యం. పాత నిబంధనలోనికి అదే విధంగా ఒకసారి వెళ్ళినట్లయితే అక్కడ ఒక సాక్షి ఉన్నాడు. అయితే ఈ సాక్షి పౌలు కంటే ముందు ఉన్నటువంటి ఏర్పరచబడినటువంటి ఆయన. ఈయన గురించి పెద్దగా తెలుసుకోవాల్సిన దానికంటే కూడా తెలియనివి ఏమి ఉండవు, అన్ని తెలిసినవి ఈయన గురించి. సో ఈయన గురించి చాలా మందికి తెలుసు. ఆయనను దేవుడు ఎలా ఏర్పరచుకుంటాడు అంటే, ఆయనను ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి కనీసం వారి కుటుంబ సభ్యులు కూడా ఆయన అనుకోరు, అంటే దేవుడు ఇతన్ని ఏర్పరచుకుంటాడా అని. చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనము. 1 Samuel chapter 16 verse 12. అయితే అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుము అని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఈ యొక్క అంశము 16వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, సౌలును బట్టి దేవుడు ఎంతో చింతిస్తాడు, బాధపడతాడు. సౌలు రాజుగా అయి ఆయన యొక్క క్రియల ద్వారా దేవుని బాధపరుస్తాడు. సమూయేలు కూడా బాధపడినప్పుడు దేవుడు, నేను ఒకరిని ఎన్నుకుంటాను, నువ్వు లేచి వారిని అభిషేకించు, తైలపు కొమ్మును తీసుకొని అన్నప్పుడు సమూయేలు అనుకుంటాడు, ఎవరో ఒక హైలీ క్వాలిఫైడ్ వ్యక్తులు నేను ఎన్నుకున్నాడేమో అని వెళ్తే, ఆయన దావీదు ఇంటికి ఆయనను పంపిస్తాడు. యేషే ఇంటికి పంపించినప్పుడు, అయ్యా మీ ఇంట్లో అభిషేకించడానికి దేవుడు నన్ను పంపించాడు, మీ కుమారులలో ఒకరిని పిలుస్తారా అంటే అందరినీ పిలుస్తాడు. మంచి మంచి క్వాలిఫికేషన్స్ అన్ని ఉన్న వాళ్ళని పిలుస్తాడు. అయితే సమూయేలు భౌతికంగా కానీ తన యొక్క వ్యక్తిగతంగా చూసినప్పుడు, బహుశా ఈయన అయింటాడేమో, ఈయనను ఎన్నుకున్నాడేమో దేవుడు అని నేను అనుకుంటూ ఉంటాడు. కానీ దేవుని సన్నిధిలో మొదట ఆయన వచ్చాడు, అయ్యా ఈయన ఎన్నుకున్నావా, అభిషేకించమంటావా? కాదు కాదు కాదు, ఈయన కాదు. కాదా? 2 ఆయన రమ్మన్నా, 2 ఆయన వచ్చాడు, 3 ఆయన వచ్చాడు, ఈయన 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 అంటున్నాడు. అందరూ వస్తున్నారు. చివరికి లాస్ట్ వాడిని కూడా పిలిచారు. ఏంటి అంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిస్తే లాస్ట్కి పిలిచినప్పుడు అంతా అయిపోయినారు, ఈయన ఉన్నాడు ఇంట్లో, ఈయన ఆయన చివరిగా ఉన్నాడు, ఈయనను అభిషేకించమంటావా కుమారుని అంటే ఈయన కూడా కాదంటాడు. అరే ఏంటి, దేవుడు అభిషేకించమన్నాడు, పంపించాడు, ఇక్కడేమో ఎవరు లేరు, ఎలాగబ్బా అని చెప్పి, అయ్యా ఈయన ఒక్కడే, ఇంతేనా నీ కుమారులు ఇంకెవరైనా ఉన్నారా అంటే, ఉన్నారయ్యా, చివరిగా ఇంకొక ఆయన ఉన్నాడయ్యా, ఆయన కానీ వీళ్ళందరిలాగా హైలీ ఎడ్యుకేటెడ్, స్కిల్డ్, టాలెంటెడ్ కాదు. ఆయన ఎలాంటి ఆయన అంటే, అడవులలో ఉండేటాయన. ఆయన పొద్దున పోతే రాత్రి ఎప్పుడు వస్తాడో తెలియదు. 4 గొర్రెలు కాసుకొనేక ఇచ్చినాం, అక్కడ తిరుగుతుంటాడు. అంటే పిలవండి, ఫస్ట్ ఆయన్ని పిలవండి, ఆయనే దేవుడు ఎన్నుకున్నవాడేమో, ఆయనను ఫస్ట్ పిలవండి అని ఈ యొక్క సమూయేలు ఆయనను పిలిపించినప్పుడు ఆయన దూరం నుంచి వస్తాడు. చరిత్రను తిరగరాసిన ఒక వీరుడు, ఇజ్రాయేలీల గోత్రంలో పరిపాలన చేసే విధానంలో తనకంటూ దేవుని సన్నిధిలో నా హృదయానుసారుడు అనే బిరుదు తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప ప్రవక్త,
మరి ఆయన ఎవరో కాదండి, ఇక్కడ చూడడానికి సుందరంగా ఎర్రగా ఉన్నటువంటి ఆయన గుణగణాలను ఆయన డిస్క్రైబ్ చేస్తారు. ఆయనే దావీదు. దావీదు ఎవరు అంటే ఈజ్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్, ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ డిగ్రీస్, సర్టిఫికేట్స్, నాట్ ఈవెన్ గ్రేట్ అసెట్స్. ఆయన కాడ ఏమీ లేదు. ఆయన కాడ ఉండేది 4 గొర్రెలు, ఓ కర్ర. ఏదైనా జంతువు వస్తే చంపేస్తాడు, లేదంటే కాపు కాసి దానిని చూసుకుంటాడు. అదే ఆయనకు తెలిసింది. దీనికి తర్వాత ఆయన ఏం చేస్తుంటాడంటే తన దినమంతా కూడా యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తుంటాడు, ఆయనను స్తుతిస్తుంటాడు, కీర్తనలు పాడుతూ ఉంటాడు. ఆ అడవులలో కొండల మీద గొర్రెలు కాసేప్పుడు దేవుడు అంటాడు, ఆ ఇతనే నేను ఏర్పరచుకున్నాను అంటాడు. నిజానికి తన తండ్రి దృష్టిలో ఆయన ఏర్పరచబడినవాడు కాదు, సమూయేలు దృష్టిలో ఏర్పరచబడినవాడు కాదు, ఇజ్రాయేల్ దృష్టిలో ఆయన ఎవరో అసలుకి. కొండల దగ్గర ఉండే వాళ్ళని ఎవరు ఏర్పరచుకుంటారండి? కొండల మధ్య ఉండే వాళ్ళ పేర్లు మీరు చెప్తారా? ఎతికితే కానీ వాళ్ళ పేర్లు చెప్పలేము, వాళ్ళ భాష కూడా సగం మందికి రాదు. మరి అలాంటి ఆయన్ని దేవుడు చూశాడు. ఎందుకు చూశాడు? నో మ్యాటర్ వేర్ యు ఆర్ బట్ యువర్ హార్ట్ మ్యాటర్స్. మనసులో దేవా అంటే ఆయన నీ ముందే ప్రత్యక్షం అవుతాడు. అయ్యా నా కొడుకు నా దగ్గరకు వచ్చాడు, నా కూతురు నన్ను స్మరిస్తున్నాడు అని ఆయన అనుకుంటే ఆయన నీకు సమాధానం ఇచ్చే దేవుడు అమ్మ. ఆ రోజు దావీదు ఎక్కడో అడవిలో ఉన్నాడు, ఆయన గురించి ఎవరికి తెలియదు, ప్రపంచానికి ఆయన గురించి తెలియదు. కానీ ఆయన గురించి ఎవరికి తెలుసు అంటే తెలియాల్సిన ఆయనకు తెలిసింది. మాస్టర్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. పైన భూపతులకు అధిపతి, సకల చరాచర సృష్టికి కర్త అయిన నిన్ను నన్ను సృష్టించిన మన దేవుడి దృష్టిలో ఆయన పడ్డాడు. ఎంత ఆశీర్వాదకరం. అక్కడ ఏమంటాడంటే ఆ మాటలు చూస్తుంటేనే ఎంతో సంతోషంగా ఉంటది. చూడండి ఒక్కసారి 16వ అధ్యాయంలో ఆ 12వ వచనంలో చూడండి, ఆ సెకండ్ పార్ట్ లో ఉంటది, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుము. నేను కోరుకున్నవాడు ఇతడే. ఎస్, హీ ఈజ్ మై చోజన్ వన్. యు రైజ్ అప్ అండ్ అనాయింట్ హిమ్. నువ్వు లేచి అతను అభిషేకించు. అభిషేకం 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 అండి. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత క్యూరియాస్టిక్ గా ఉన్నాడు తెలుసా? ఈ దావీదును అభిషేకించడానికి ఎలా ఉన్నాడంటే డైరెక్ట్ గా పిలిపించలేదు. అందరూ వస్తే వీళ్ళందరూ కాదు. ఆ లాస్ట్ దావీదు ఉన్నాడు, ఆయన పిలిచండి, ఆయన రావాలి. ఎందుకు వై ఓన్లీ దావీదు? వై నాట్ డేవిడ్ బ్రదర్స్, ఎల్డర్ బ్రదర్స్? ఇంకా ఎందుకు ఎవరు వద్దు? ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడు. ఈరోజు మనం ఎవరి హృదయానుసారంగా ఉన్నాం? దేవుని హృదయానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నామా? పోనీ ప్రయత్నం చేయాలి. సహోదరులారా, దేవుని సన్నిధిలో మనం ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు, అలా నిలబడినప్పుడు, అలా బతికినప్పుడు వచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మళ్ళీ చదువుదామండి. నేను కోరుకున్నవాడు ఇతడే, 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 ఇతడే. అతడు కాదు, ఆమె కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, ఇతడే. గొర్రెలు కాసుకునేవాడా? ఇతడా? సమస్త ప్రపంచానికి అదొక వింత. కానీ దేవుని ఏర్పాటు అలానే ఉంటుంది. కులము చూడడు, మతము చూడడు, ఆయన ఏ లింగ భేదాలు చూడడు, ప్రాంతీయ భేదాలు చూడడు, నీ యొక్క విఘ్నతలు చూడడు, నీ దగ్గర ఉన్నటువంటి ఏదేదో సర్టిఫికెట్లను చూసే దేవుడు కాదు. నీ దగ్గర డబ్బు చూసే దేవుడు, నీ అధికారం చూసే దేవుడు కాదు నా దేవుడు. ఆయన ఏం చూస్తాడంటే నీ హృదయాన్ని చూస్తాడు. దేని చేత నీ హృదయం నింపబడింది? దావీదు హృదయము దైవాత్మ చేత నింపబడింది. అందుకే అన్నాడు, నేను ఎన్నుకున్నవాడు ఇతడే అని. ఈరోజు నీ హృదయాలు దేని చేత నింపబడి ఉన్నాయి మిత్రమా? ప్రశ్నించుకోవాల్సిన విషయం ఇది, ప్రశ్నించుకోవాల్సిన సందర్భం ఇది. మనం అందరం కూడా దేవుని ఏర్పాటులో మనం ఉన్నామా లేదా? పౌలును ఆనాడు ఏర్పరచుకున్నాడు దేవుడు. ఏర్పరిచినటువంటి ఏర్పాటుకు ఆయన ఒబీడియంట్ అయ్యాడు, విధేయుడయ్యాడు పౌలు. ఎక్కడైనా పౌలుకు దేవుని యొక్క చేయి విడవబడ్డం చూసారా? 2000 సంవత్సరాలు అయిపోయింది పౌలు గురించి ఇంకా చదువుతున్నాం. దేవుని పిలుపుకు లోబడ్డాడు దావీదు. నేను కోరుకున్నవాడు ఇతడే అన్నప్పుడు నేను అభిషేకం చేపించుకోను, నాకొద్దు, నేను గొర్రెలు కాసుకుంటానని అనలేదు దావీదు. దేవుడు ఎన్నుకున్నప్పుడు ఎంతటి వాడైనా, ఎలాంటి వాడైనా, ఎవరైనా సరే, నేనైనా, నువ్వైనా, ఎవరైనా, చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఆయన ఏర్పాటు, ఆయన ఎన్నిక నా ఎడల, నీ ఎడల ఇఫ్ ఇన్ కేసు ఉంటే ఒక్కసారి ఒబీడియంట్ అయి చూడండి, ఒబే అయ్యి చూడండి. మీ యొక్క చరిత్ర 100 మందికి అది ఆదర్శంగా మార్చే దేవుడు నా దేవుడు.
దావీదు ఆ రోజు ఒబీడియంట్ అయిన తర్వాత ఆయనకి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ రోజుటికి ఆయన చరిత్రను మనం చదువుతున్నాం. ఎంతో మంది రాజులు వచ్చారు, పోయారు. కొంతమంది ఫేక్ రాజులు వచ్చారు, మేము రాజులమని చెప్పారు. కొంతమంది వాళ్ళ వారసులమని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు బతకలేక. చాలా మంది ఫేక్ లో బతుకుతారు. కానీ ఆ రాజరికాన్ని దావీదు నమ్మలేదు, ఆశించలేదు. గొర్రెలను ఆశించలేదు, ఆయన నమ్మలేదు. ఆయన దేన్ని నమ్మాడు, దేన్ని విశ్వసించాడు, దేన్ని పట్టుకున్నాడు? దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు, దేవుణ్ణి పట్టుకున్నాడు, ఆయన సన్నిధిని పట్టుకున్నాడు, లేఖనాన్ని పట్టుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని ఆయన పట్టుకున్నాడు. ఈరోజు మనం దేన్ని పట్టుకుంటున్నాం? మనం ఏమి స్మరిస్తున్నాం? ఏమి నెమరు వేస్తున్నాం? మనం దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నామా? లేక దివారాత్రములు మరి ఇతర ఏ అంశాలను మనం ధ్యానిస్తున్నాం? మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. దేవుని ఎన్నికలో ఆ రోజు దావీదు ఉన్నాడు, ఆయన లోక ఎన్నికలో లేడండి. లోకుల యొక్క ఎన్నికలో దావీదు లేడు. దేవుని ఎన్నికలో ఆ రోజు పౌలు ఉన్నాడు, సౌలుగా ఉన్న రోజులు. కానీ దేవుని ఎన్నికలో ఆయన ఉన్నాడు, కానీ లోకం ఎన్నికలో ఆయన లేడు. సంఘం ఎన్నికలో అసలుకే లేడు ఆయన. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను ఎన్నుకుంటాడా? నాకు చదువు రాదు కదా, నా దగ్గర డబ్బులు లేవు కదా, నేను బైబిల్ ఒకసారి కూడా చదవలేదు కదా, నేను చర్చికి రాను కదా, లేకపోతే నేను క్రిస్టియనే కాదు కదా, నేను యేసు ప్రభుని ఎన్నోసార్లు తిట్టాను కదా, దేవుడు నన్ను ఎన్నుకుంటాడా? ఎన్నోసార్లు తప్పుడు పనులు చేశాను కదా, ఎంతో మందిని కొట్టాను, తిట్టాను, తాగాను, తిరిగాను, చేయని పాప కార్యక్రమాలు ఏమీ లేవు కదా, ఎంతో మంది దైవ సేవకులను దూషించి అవమానపరిచాను కదా, నన్ను ఎన్నుకుంటాడా దేవుడు అని ఒకవేళ చూసే వాళ్ళలో ఎవరైనా అనుకుంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఎస్, యు ఆర్ చోజన్ వన్. నీవు ఏర్పరచబడిన వాడవు, ఏర్పరచబడిన దానవు. నువ్వు ఏర్పరచబడి ఉండగా ఆ ఏర్పాటును ఫుల్ఫిల్ చేసుకొనుటకు కమ్, లెట్ us obey టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ఒబే అవ్వండి, ఆయన వాక్యాన్ని ధ్యానించండి. ఈ శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానించినప్పుడు జీవితాలు, బతుకులు మారుతాయి. దేవుని ఏర్పాటు మానవుల తలంపుల లాగా ఉండదు. దేవుని ఎన్నిక మానవుల ఎన్నిక వలె ఉండదు మిత్రమా. దయచేసి సాటి యవనుడిగా ఆ సాటి యవ్వన సహోదరులకు తెలియజేసే విషయం ఏంటంటే, యవ్వన జీవితాన్ని వృధా చేసుకోకండి. ఈ వయసు మళ్ళీ రాదు, ఈ రోజులు మళ్ళీ రావు, ఈ బలం మళ్ళీ రాదు, ఈ జీవితమే మళ్ళీ రాదు. ఉన్న రోజు ఉన్న నాడు కట్టుకుందాం. ఏం కట్టుకుందాం? మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుందామండి. దేవుని ఎన్నికలో, దేవుని ఏర్పాటులో బతుకుటకు ప్రయత్నిద్దాం. బతకలేకపోవచ్చేమో, ప్రయత్నిద్దాం, మళ్ళీ ప్రయత్నిద్దాం. దేవుని ఎన్నికల్లో నువ్వు ఉంటే నీవు ఎంతో క్షేమం. ఈ లోకంలో బతకకు మిత్రమా, ఈ లోకంలో ఏమీ లేదు. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం తప్ప ఏమీ లేదు. దయచేసి ఒక సోదరుడి వల్లే నేను మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి చూసే వాళ్ళు ఎవరైనా సరే లోకంలోకి వెళ్ళకండి అమ్మా, లోకంలోకి వెళ్ళకండి అయ్యా. ఈ లోకంలో ఏమీ లేదు. లోకం నుంచి వేరుపారై రండి. వీధి వీధికి ఒక సువార్థికుడు లేయాలి, వాడకు ఒక ప్రసంగికుడు లేయాలి, జిల్లా జిల్లాకు ఒక పౌలు లేయాలి, దేశాలకు 100 మంది, 1000 మంది, 1,00,000 మంది అపోస్తలులు తయారవ్వాలి. ఈ అంత్య దినాలలో దేవుని యొక్క ఉజ్జీవం రగిలించబడాలి. ఆయన యొక్క ఆత్మ దహించు అగ్ని వలె బహుబలముగా ప్రతి ఒక్క యవనస్తుల మీదకి రావాలి. వచ్చుగాక. ఆమెన్. ఈ యొక్క విషయాలను మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. మీ వ్యక్తిగతమైన దేవుని యొక్క తలంపు ఏంటో తెలుసుకొని ఆ రీతిగా ఆయన యొక్క ఏర్పాటులో, వెదర్ ఆర్ యు దేర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్, ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకోండి. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారా లేదా? ఉంటే దేవునికి స్తోత్రం. అడుగులు ఇంకా ముందుకేయండి, ఫలించండి. ఇంకా మీరు ఎన్నో గొప్ప కార్యాలు దేవుని నామమున చేయండి. ఆమెన్. ఒకవేళ లేరేమో, బహుశా ఇకనైనా, ఈ రోజైనా, ఈ క్షణమైనా టైమే లేదండి. ఈ టైమే మారండి, ఈ సెకండే మారండి, ఇప్పుడే మారండి. దేవుని నామం నిమిత్తం నిలబడండి. ఆయన మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. లోకంలో ఎక్కడ రాని నెమ్మది, సమాధానము ఆయన సన్నిధిలో మీకు ఇస్తాడు. ఆయన దయచేసి గడపండమ్మా. దేవుని నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యమును దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఈ యొక్క సమయంలో మనము ఈ యొక్క ముగింపు ప్రార్థనతో ఈ యొక్క కూడికను ముగించుకుందామండి. ప్రార్థించుకుందాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, అత్యున్నత సింహాసనంపై
ఆసీనుడవైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఇంతవరకు మమ్మల్ని నడిపించావు, దీవించావు, ఆశీర్వదించావు. నీకు వందనాలు నాయన. చిన్నవాడనైనటువంటి నన్ను, యవ్వనుడనైనటువంటి నన్ను నీ బలమైన హస్తం చేత నింపి నడిపించి నన్ను నాయన ఈరోజు గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ అనేటువంటి యొక్క సావాసం ద్వారా ముందుకు తీసుకుని వెళ్తున్నందుకు స్తోత్రాలు. మా ముందు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా నడిపిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. ఈ కూడికను ఇంత సక్సెస్ఫుల్ గా మీరు జరిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఇది మొదలు నాయన ఇంకా అనేక బలమైనటువంటి కార్యాలనైనా నీ ఆత్మ ద్వారా నీ చిత్తములోనైనా మీరు నాయన చేయుటకు నీ కృప మీరు చూపించమని ప్రాధేయపడుతూ, ప్రత్యేకించి చెప్పబడినటువంటి వాక్యమునైనా నేను కాదు, నా కోసం కాదు, నా స్వార్థం, వ్యక్తిగత లబ్ధి కాదు, కానీ నాయన నీ నామం నిమిత్తం నీ ద్వారానే వెలువడిందని విశ్వసిస్తూ ఆ విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలించి అయ్యా తద్వారా వారి జీవితాలు ఫలింపులోనికి వచ్చి వారు నీ సాక్షులుగా నిలబడి నీ ఏర్పాటులో, నీ ఎన్నికలో వారు ఒక సాధనమైన పౌలు వలె, దావీదు వలె, ఇతడే నేను ఎన్నుకొనిన వాడు ఇతడే అన్న రీతిలో వాళ్ళు నిలబడులాగున, వారు నీ సన్నిధిలో ఒబేయవులాగున కృప చూపించి విధేయతలో నడిపించమని ప్రార్థిస్తూ, ప్రాధేయపడుతూ, సోదర సోదరిమణులు ఎంతరైతే నైనా విని ఉన్నారో వారందరికీ నైనా నీ దీవెనాశీర్వాదాలను దయచేయమని ప్రాధేయపడుతూ, మరి యొక్క మారు నాయన ఈ యొక్క కూడికను జరిపించిన కృప చూపించిన ఆయన అల్పులమైనటువంటి మా ద్వారా అయ్యా మేమైతే సాధారణ సామాన్యమైన వ్యక్తులము, మా కాయడైతే ఏమీ లేదు, కేవలం నీ కృప వల్లనే ఈరోజు ఇది ఈ మాత్రం ముందుకు వచ్చిందంటే ఇది నీ అపారమైన కృప. ఈ రాగున ఇంకా అనేక కూడికలు మేము జరుపుకునే కృప దయచేసి ఇంకా నైనా నీ సాక్షులుగా మేము విన్న వాళ్ళలో అనేకులు లేచి బలంగా నిలబడే కృప దయచేస్తారని నమ్ముతూ, విశ్వసిస్తూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అండి.